అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు. మొలకెత్తిన పెసల్లో ఫైబర్‌తో పాటు ఫోలేట్, విటమిన్ సి అనేక ఖనిజాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. అటువంటి మొలకెత్తిన పెసలతో ఈరోజు మనం పెసరట్లు వేసుకుందాం. ఇవి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మొలకెత్తిన పెసలతో పెసరట్లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక గ్లాసు పెసలను ఒక గిన్నెలో వేసి 7-8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకుని దానిలో పల్చటి క్లాత్ వేసి నానబెట్టిన పెసలను అందులో వేసుకోవాలి. దీనిపై ఒక మూత పెట్టి రాత్రంతా అలాగే వదిలేయాలి. ఉదయానికి ఈ పెసలు మొలకలు వస్తాయి. చూశారు కదా ఇవి ఎంత బాగా మొలకలు వచ్చాయో. గ్రైండర్ ఆన్ చేసి కొద్దిగా వాటర్ వేసి చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఇందులో మొలకెత్తిన పెసలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ అయ్యేలోపు పెసరట్లోకి టమాటా, అల్లం చట్నీని రెడీ చేసుకుందాం. స్టవ్ పై ఒక కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 వెల్లుల్లి రెమ్మలను కట్ చేసి వేసి ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను వేసి దోరగా వేయించాలి. ఎండుమిర్చి, జీలకర్రను వేసి అన్నిటినీ కలుపుతూ వేయించాలి. వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను వేసి కలుపుతూ కొద్దిసేపు వేయించాలి. ఇలా కొద్దిసేపు వేయించి కొద్దిగా చింతపండును వేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా బెల్లం ముక్క వేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు అల్లం టమాటా చట్నీ రెడీ అయింది. ఇప్పుడు పెసరట్లకి సిద్ధం చేసుకుందాం. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని చూపించిన విధంగా పెసరట్లు వేసుకోవాలి. ఇలా వేసుకున్న పెసరట్టు మీద జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలను వేసి దోరగా కాల్చుకోవాలి. ఆయిల్ వేసుకుంటూ పెసరట్టుని దోరగా కాల్చుకోవాలి. దీన్ని రెండో వైపు తిప్పకూడదు. ఈ విధంగా పెసరట్టును కాల్చుకుని పక్కకు తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో పెసరట్లను వేసుకోవాలి. ఇలా కాల్చుకున్న పెసరట్లను వేడివేడిగా అల్లం టమాటా చట్నీతో తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.